రండి రండి. ఆహా, ఎక్సలెంట్, బ్యూటిఫుల్, వండర్ఫుల్, మార్వలస్. ఎన్నో దేశాల్లో ఎన్నో రకాల ముద్దు గుమ్మల సౌందర్యాల్ని చూరగొన్న నా కళ్ళని 3 నిమిషాల్లో కట్టిపడేసిన నీ సౌందర్యం ఈ దేశంలో మ్యానుఫ్యాక్చర్ అయిందంటే నమ్మలేకపోతున్నాను. బ్యూటీ, వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్ ప్లే? బాలా, నీ పేరేమిటి? కాంత. కాంత, ఆహా కాంత. ఇంత అందమైన శిల్పానికి ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేసిన వారెవరు? నేనే, దీని తల్లిని, కల్పవల్లిని. కల్పవల్లి. ఈ శిల్పాన్ని చెక్కిన ఆ కళాకారుడెవరు? గుర్తులేదు. అంటే ఈ శిల్పం వెనక ఎంతో మంది కళాకారుల ఉలుల చాతుర్యం ఉందన్నమాట. ఆహా, ఇక ముందు ఈ శిల్పం నాకే సొంతం. ఈ శిల్పం ఎంతో విలువైంది. విలువ? విలువైనదా? అమెరికన్ డాలర్స్, లండన్ పౌండ్స్, మలేషియన్ రింగర్స్ తో విలాస కులాసాలాడిన ఈ మోహనుడికి కేవలం ఇండియన్ రూపాయలకు దొరికే ఈ శిల్పం విలువైనది ఎలా అవుతుంది? నువ్వు ఇది ఈ స్థలం మొత్తం ప్యాకేజ్ ఎంత చెప్పు, ఇప్పుడు సెటిల్ చేసేస్తాను. చెక్కార్ క్యాష్. అయ్యో, దయచేసి కోపగించుకోకండి దొరా. అమ్మకెప్పుడు వ్యాపారం మీదే దృష్టి అంతా. మీరిక్కడికి వచ్చాక మా వారు అయిపోయాక ఇక మన మధ్య వ్యాపారం ఎందుకు చెప్పండి? లైక్ ఇట్ కాంత, లైక్ ఇట్. మిక్సర్ ఆఫ్ బ్యూటీ అండ్ ఇంటెలిజెన్స్. కళ లేనిదే కళ లేదు కాంత. కళకు విలువ కట్టే ఇలాంటి తలలున్నంత వరకు శిలలోని కళకు విలువెక్కడుంటుంది కాంత? మోహపు మైకంతో అల్లాడుతున్న నాకు నీ రూప బాహుబంధాన్ని ఒక్కసారి అర్పించుకున్నావంటే మరచిపోను కాంత, మరణ చెయ్యబోయి. అంతంత పెద్ద మాటలు ఎందుకు దొరా? మీరు వారానికి ఒకసారి వచ్చిపోతే మాకంతే. వారానికి కాదు కాంత, రోజుకు 100 సార్లు రమ్మన్నా వస్తారు కాంత. మీరు ఇక్కడే ఉంటానన్నా నాకు సంతోషం. ఇక్కడే, నీలోనే, నీ పక్కనే. నా మనసును 3 నిమిషాలు రంజింప చేసినందుకు ఇదే నేకో, ఇదే నేకో. అవుట్ కాంతా, see you tomorrow night 8 o'clock. Bye. నా చిన్ని, నా బంగారు తల్లి, నీ పరువాలు చూసి తట్టుకోలేక పడిపోయాడు. వదలదు, నొక్కి పడేయమ్మా. మన మోహన్ పద్ధతి ఏమీ బాగోలేదు. ఎక్కడికెక్కడికో వెళుతున్నాడట, మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడంట. వాడొచ్చి 15 రోజులైంది. ఒక 10 నిమిషాలైనా మనతో మాట్లాడా? మన ఇంటికి ఎవరెవరో ముక్కు మొహం తెలియని వాళ్ళందరూ వచ్చిపోతూ ఉన్నారు. వాళ్లతో కలిసి తాగి తందనాలాడుతున్నాడు. ఇవన్నీ చాలవన్నట్టు అదెవరో కాంతంట, దానింటికి కూడా వెళుతున్నాడంట. ఇవన్నీ మన ఇంటి గౌరవాన్ని నాశనం చేయవా బాలు? అమ్మా, వాడు ఫారెన్లో చదివచ్చాడు కదా, అక్కడ ఇవన్నీ మామూలే. పాటలపైన ఆటలపైన వాడికి మొదటి నుంచి మోజే. వీధి బాగోతాలకే వాడిని మనం పట్టుకోలేకపోయేవాళ్ళం కదా. ఒక మంచి పిల్లని చూసి పెళ్లి చేసాయి, అన్నీ సర్దుకుపోతాయి. A band. That's right. I like it. Like this. I like it. కాంతా, ఏమిటి కాంతా, ఏమైంది కాంతా? ఇలాంటి ఫోటోలకి ఫోజులు ఇవ్వాలంటే నాకు చాలా సిగ్గేస్తుంది మోహన్. సిగ్గు అనేది నారీమణుల నయనాల్లో ఉండాలి కానీ నడుము దగ్గర చీరను దాచే మడతలో ఉండకూడదు కాంతా. ఇలాంటి సౌందర్య సబగులను సిలుకు చీరల మధ్య బంధించి నువ్వు చేసిన నాట్యం నాకు కొంచెం కూడా నచ్చలేదు కాంతా. మరి నేను ఇంకెలా ఉండాలి? ఇలా ఉండాలి కాంతా, నువ్వు ఇలాగే బాగుంటావు. అవును కాంతా. నేపల్స్ నగర వీధుల్లో, థేమ్స్ నది తీరంలో యాపిల్స్ లాంటి అందాల కన్యలతో కపుల్స్ లా తిరిగి లిపుల్స్ ఆటాడి జాలీ బోటులో జల్సా చేసి స్వయానా స్వర్గం చూసి వచ్చిన వాడిని కాంతా నేను. మన దేశంలోనే నేను ప్రముఖ స్థానంలో ఉండాలనుకుంటున్నాను. అది మీ ఒక్కరి వల్లే అవుతుంది.
హాలీవుడ్ మ్యార్లెన్ మ్యాన్రో, ఎలిజబెత్ టైలర్ దుస్తుల నుంచి దూరం అయ్యాకే ప్రపంచంలోనే ప్రముఖులయ్యారుగా అంత. సౌత్ అమెరికన్ రియో నగర బీచ్ల్లో సన్ బాత్ కోసం నగ్నమైన బహుళ సుందరీమణులు కళలేకపోయినా కళ్ళకు కైపెక్కిస్తుంటారుగా అంత. దొరా మీరు అర్థం కాని మాట అమ్మగారు చెప్పి కంగారు పెడితే ఆ చిన్న గుడ్లు వేసుకుని అమ్మగారు ఊరంతా తిరిగేస్తారు. You dirty fellow, get out from here. చూసావా కాంత, రసికత్వం ఎరుగని ఈ మూఢులకి మనం మాట్లాడే మాటలు అర్థం కావు. బట్ ఐ డోంట్ కేర్. ప్లీజ్ సెడ్ నీలో రసికత్వం ఉంటే నాకు అంతే చాలు కాంత. అసహ్యం. హూ ఇస్ ద గార్డెన్ సెక్యూరిటీ హియర్? కుష్ఠరోగి నా కొడుకులందరినీ గార్డెన్ లోకి రాణిస్తారంటే అసహ్యంగా. ఇలాంటి వాళ్ళందరినీ ఊరవతలికి తోసేసి నిలబెట్టి నిప్పెట్టేయాలి కదా. హూ ఇస్ ద హెల్త్ ఆఫీసర్ హియర్? నాస్టీ మున్సిపాలిటీ. Come on, Kanta. We will go to some other place. అసహ్యం. చి. You mean married? No. Marriage, గిరేజ్, పెళ్లి గిల్లి నువ్వు నా దగ్గర మాట్లాడుకో, ఓకే? నాకు సూట్ అయ్యే ఫైర్ గాల్ ఈ హోల్ ఇండియాలోనే పుట్టుండదు. యు గాట్ ఇట్? మరి ఎక్కడి నుంచి తీసుకురాన్రా? నీకు ఆ శ్రమ లేదు. కైరో నైట్ క్లబ్ లో క్యాబరే డాన్స్ చేసే మిస్ కక్స్ అనే అమ్మాయిని ఫిక్స్ చేసుకున్నాను. దాన్నే నేను పెళ్లాడతాను. అయ్యో, ఈ కక్సు కుక్సు ఎవరు వద్దురా. చూడు, మా అన్నయ్య కూతురు చంద్ర చాలా అందగత్త. దాన్నే నువ్వు పెళ్లి చేసుకోవాలి. చంద్ర? అమావాస్య చంద్రనా, పౌర్ణమి చంద్రనా? మీ మేనమామ కూతురు చంద్రరా. No. నాకు వయసు అయిపోతుంది. నువ్వు తొందరగా పెళ్లి చేసుకోవాలిరా. నీకు వయసు అయిపోయిందని నేను పెళ్లి చేసుకోవాలా? అది కాదు బాబు, నేను బ్రతికుండగానే నువ్వు పెళ్లి చేసుకుంటే నాకు ఆనందంగా ఉంటుంది. నీ బతుకుతో నా పెళ్లికి ముడి పెడితే తర్వాత నా బతికేం కావాలి? అదంతా నాకు తెలీదు. ముందు నువ్వు పెళ్లి చేసుకోవాలంతే. పెళ్ళైన తర్వాత నువ్వేమైనా చేసుకో, పర్వాలేదు. మన ఇంటి బాధ్యతంతా నీ చేతిలోనే పెడతా. పెళ్లి చెయ్యి పో. పెళ్లి మ్యారేజ్. ఈ దేశంలో ఉన్న యువకులందరూ పెళ్లి ఎందుకు చేసుకుంటారో తెలియదు. ఈ పెద్దోళ్లకు మాకు పెళ్లి చేస్తే కానీ పొద్దుపోదు. ఈ పెళ్ళైన నాయలకు పిల్లల్ని ఎప్పుడు పుట్టించారో వాళ్ళకే తెలియదు. మాకు పెళ్ళయ్యాక వీళ్ళలాగూ చచ్చేది లేదు. అందుకే ఈ దేశంలో ఎంత కష్టపడి పండించినా తినడానికి మెతకు కూడా దొరకడం లేదు. పెళ్లి చేసుకుంటేనే జాలీగా ఉంటారనేది మూర్ఖుల పద్ధతి. నేను జాలీగా లేనా? నాలాగే అందరూ ఎక్కడ దొరికితే అక్కడ అడ్జస్ట్ అవుతుగా. మోహన్, ఏంట్రా అవుతారు? వాట్ ఏమైంది? ఏంట్రా మోహన్ ఇది, ఇంకా పెళ్లి బట్టలు కట్టుకోలేదేంటి? పంచి కట్టుకోవాలరా? నో పంచేయించాను. అవన్నీ నాకు ఇష్టం ఉండదు. ఐ విల్ గో బ్యాక్. అలా అయితే నాకు పెళ్ళి వద్దు. ఐ డోంట్ లైక్ దిస్ ఫార్మాలిటీస్. మీరు వెళ్ళండి. బాలు, ఫ్రాన్స్ ఎంజాయ్ దిస్ మ్యారేజ్. మీరు వెళ్ళి పెళ్లి పని చూడండి, నేను తీసుకొస్తాను కదా. విదేశాల్లో చదువుకున్నాడు, మహాబుద్ధిమంతుడు. కూర్చోరా. I can't sit in this dress. నాకు చాలా అవమానంగా ఉంది బాలు. తొందరగా ఇవన్నీ ఫినిష్ చేయమని బాలు. శాస్త్రి గారు, మీరు ముందు మంత్రాలు చదవండి. అటు చూడు, పెళ్లి కూతురు వస్తుంది. ఓకే, నాట్ బ్యాడ్. ఈ దేశ సంప్రదాయాలు, పద్ధతులు, ఆచారాలు అనే డస్ట్బిన్ లో పడి డాల్ బండ బారిపోయింది. దీనికి మంచి పాలిష్ కొట్టి మోడర్న్ టచ్ ఇచ్చి ఒంటికి దగ్గర డ్రెస్ వేసి సెంట్ కొట్టి పెట్టుకుంటే నా పర్మనెంట్ సర్వెంట్ గా ఉండొచ్చు. నో డౌట్. ఏంట్రా పర్మనెంట్ సర్వెంట్ అంటున్నావు? తండ్రి భార్య కాబోతుంది. ఈ దేశంలోని భార్యలందరూ పర్మనెంట్ సర్వెంట్స్ గానే బతుకుతున్నారు. యూ డోంట్ నో. నీకు అనుభవం చాలదా? సరే, సరిగ్గా నుంచో. పెళ్లి ముహూర్తం రాకముందే తొందరపడి నిలబడే తాళి కట్టేశాడు. సాంప్రదాయాన్ని మంట కలిపేశాడు. శోభనమైన సరి అయిన సమయానికి జరిపించాలి. ఇదైన శాస్త్ర ప్రకారం జరిగితే మనకందరికీ మంచిది. అవునవును. వాట్ ఇస్ దిస్? ఏమిది? ఇదేం బంగ్లా అనుకున్నావా? శంకర మఠం అనుకున్నావా? సున్నం కొట్టేవాడిని, పందిరేసేవాడిని తీసుకొచ్చి సోఫా మీద కూర్చోబెడతావా? Get out from here. అది కాదురా, ఈయన మీ మావగారు, ఈయన పురోహితులు. మామగారు, ఐఎమ్ సారీ మిస్టర్ శాస్త్రి. ఏంటా నువ్వు పెద్ద ఆకు ఒకటి పట్టుకొచ్చి నాకి పోదామని నటింట్లో కూర్చున్నావా? ఇదేమన్నా ధర్మసత్రం అనుకున్నావా? అది కాదు. సారీ మిస్టర్ శాస్త్రి, మిమ్మల్ని నిన్న పెళ్లిలో చూశాను. ఇప్పుడు ఆఫ్ బేర్ బాడీలో చూసి కాస్త కన్ఫ్యూజ్ అయ్యాను. ఐఎమ్ సారీ. మామ్ చెప్పింది అమ్మాయికి నువ్వు అదని ఇదని ఏదో. ఏమిటయ్యా? ఫాదర్. వాట్ మ్యాన్, నీకేంటి మాయ రోగం? రోగం వచ్చిన వాడు వాళ్ళంతా పెట్టుకున్నట్టు వాతలు పెట్టుకున్నావు. వాడదే? అయ్యయ్యో,
ఇవి విభూది పట్టీలు బాబు. వాట్ పటేల్? విభూది పట్టీలు. ఆ. ఇవి మన జాతి సంప్రదాయాలకు ప్రతీకలు బాబు. ఇలా పట్టీలు పెట్టుకుంటే ఒక జాతి, ఇలా పట్టీలు పెట్టుకుంటే ఒక జాతి, అసలు పెట్టుకోకపోతే ఇంకొక జాతి. కుక్కలకు న్యాచురల్ గా ఉండే వేరే ఆర్టిఫిషియల్ గా పెట్టుకున్నావు. అలాగే వాట్ ఇస్ దిస్ బేజం? బీజం కాదు బాబు, రుద్రాక్ష మాల. దీనిలో దేవుడుంటాడయ్యా. ఎంతో మంది మహానుభావులు దేవుణ్ణి వెతుక్కుంటూ హిమాలయాలో తిరుగుతున్నారు. నువ్వు ఈ బీజంలోనే దేవుని పెట్టుకున్నావు. అలాగే అలాగే వెరీ గుడ్. బావా ఇట్రా బావా. చెప్తారా బావా? మామ నీకెన్నిసార్లు చెప్పాను బావా అని పిలవద్దని. ఇంకోసారి అలా పిలుతావంటే పళ్ళు రాలు కొడతాను. ఇడియట్. సరే గాని కాంత నేను ఉన్న పొలంగా తీసుకురామంది. వెళ్దాం పద పద పద. మోహన్ ఏంటి వాట్ ఏంటి నీ గోళ?